చాలా విలువైనటువంటివి. కనుక ఇది ఏ ఒక్కరికో కాదు, ఇది నాకు, ఇది మనకి, ఇది మన అందరికీ అని చెప్పని భావించి జాగ్రత్తగా దేవుని మాటలను ఆలకించవలసినదిగా ప్రభు పేరట మీకు నేను మనవి చేయుచున్నాను. లూకా రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయము 75వ వచనాన్ని ఒకరు చదవండి. కుదిరితే తెలుసు కదా. చదువుదాం. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేస్తును. తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుంచి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. చాలు, అందరూ కళ్ళు మూసుకుందా, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, మీ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. రాత్రికాల సమయంలో మా నాయన మీ నామాన్ని ఘనపరిచి స్తుతించడానికి కృప దయచేసినందుకై స్తోత్రం. మీ మాటలను ధ్యానించబోతూ ఉండగా అదేవా మీకు స్తోత్రాలు. నాతోను మాతోను ప్రభువా, దూరాన సమీపాన ఈ మాటలను ఆలకిస్తున్నటువంటి ప్రియులతోను మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవా మీకు స్తోత్రాలు. ఈ లోకంలోనికి మీరు దేనికి దిగి వచ్చారో ఆ సంగతులను మా తండ్రి నెమరు వేసుకుంటూ మా నాయన బ్రతుకుటకు సహాయము దయచేయమని మహోన్నతమైన మీ నామమును బట్టి మా నాయన కృతజ్ఞతలు. ప్రతి వారి హృదయంలో నీ ధర్మ విధులను మా ప్రభువా మీరు పెట్టమని రాయమని ఈ ఘనమైన నామమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు నామము పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరూ చదువుదాం, హల్లెలూయా. మంచిది క్రీస్తునందు ఈ దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి లేఖన భాగము చాలా అమూల్యమైనటువంటి లేఖన భాగం. అనేక పర్యాయాలు యేసు ప్రభు దేనికి వచ్చారో అనేకమైనటువంటి కోణాల ద్వారా దేవుడు మాట్లాడుచూ వచ్చారు. అయితే ఈ దినాన ఆయన ఈ లోకంలో జన్మించడానికి, ఆయన ఈ లోకంలో పుట్టడానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతలలో ఒకటి ఏమిటయ్యా అంటే, ఆయన పరిశుద్ధ ప్రవక్తల నోట ఏదైతే పలికించారో దానిని నెరవేర్చడానికి, అలాగుననే శత్రువుల చేతుల నుంచి విడిపించబడటానికి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటయ్యా అంటే, ప్రతి మనిషి కూడా తమ జీవిత కాలం అంతయు కూడా నిర్భయులుగా బ్రతకడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎలాగున బ్రతకడానికి చెప్పాలి, నోరు తెరవాలి. ఎలాగున బ్రతకడానికి, నిర్భయులుగా బ్రతకడానికి. ఒక మనుష్యుడు తన జీవిత కాలం అంతా కూడా ఏ రీతిగా బ్రతకాలి అని దేవుడు కోరుకుంటున్నాడయ్యా అంటే, నిర్భయులుగా బ్రతకాలి, నిర్భయులుగా బ్రతకాలి. నిర్భయులు అంటే ఎవరు? నిర్భయులు అంటే ఎవరు? ఏ భయము లేకుండా బ్రతికేవారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈనాడు మానవుడు ఏ భయము లేకుండా బ్రతుకుతున్నాడా, లేకపోతే భయం భయంగా బిక్కుగా బ్రతుకుతున్నాడా? తెల్లవారిందంటే భయం, కుటుంబాన్ని గురించినటువంటి భయం, పిల్లలను గురించినటువంటి భయం, ఆరోగ్యాలను గురించినటువంటి భయం. ఏమండి, ఆస్తిపాస్తులు మాకు లేవే, మేమేమి సంపాదించుకోలేకపోయామే, భయం. పిల్లలు పుడితే భయం, వాళ్ళని ఎలా పెంచాలి,
ఎలా పోషించాలి, ఎలా వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పాలి, నా వల్ల కాదే. భయం. ఏమండి, మనుష్యుడు లేచిన కాడ నుంచి రోజంతా కూడా ఎలా బ్రతుకుతున్నాడయ్యా అంటే భయము 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 భయము. భయం గుప్పిట్లో బ్రతుకుతున్నాడు, భయపడుతూ బ్రతుకుతున్నాడు, భయపడుతూ తన కాలాన్ని వెళ్ళదీస్తున్నాడు. ఏమండి, అందుకే దేవుని వాక్యం సెలవిస్తోంది, మనము మన జీవిత కాలం అంతా కూడా ఎలాగున బ్రతకాలి అని దేవుడు కోరుకుంటున్నాడయా అంటే నిర్భయులముగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. దాన్ని గట్టిగా అంటారా? గట్టిగా గట్టిగా ఇంకా బిగ్గరగా అందామా? హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, మనము నిర్భయులుగా బ్రతకాలి. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో నువ్వు నిర్భయంగా బ్రతుకుతున్నావా? నీ బ్రతుకుని నిర్భయంగా బ్రతుకుతున్నావా? నీ కుటుంబాన్ని గురించి నువ్వు నిర్భయంగా బ్రతుకుతున్నావా? నీ పిల్లల గురించి నువ్వు నిర్భయంగా బ్రతుకుతున్నావా? అసలు నీ హృదయంలో నిర్భయముగా నీవు ఉండగలుగుతున్నావా? ఏ మనుష్యుడినైనా కదిలించండి, ఏమోనండి, ఏం జరిగిద్దోనండి, ఏమైపోతావోనండి, ఊహించుకుంటేనే, తలుచుకుంటేనే భయం పుడతా ఉంది. ఆరోగ్య విషయంలో నిర్భయంగా ఉండలేకపోతున్నావు. ఏమండి, పిల్లల గురించి నిర్భయంగా ఉండలేకపోతున్నావు. మా కుటుంబాన్ని గురించి నిర్భయంగా ఉండలేకపోతున్నావు. మన మధ్య ఎవరో అంటున్నారు, సరిగ్గా ఆహారం కూడా మేము తినలేకపోతున్నాం, నిర్భయంగా బ్రతకలేకపోతున్నాం. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులను నేను మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకిద్దాము. చదవండి, లేవీకాండము 26వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. లేవీకాండము 26వ అధ్యాయము 5వ వచనము. మీ నూర్పు సాగుచుండును, మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి దేశములో నిర్భయముగా నివసించెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చదువు. హల్లెలూయా. దేవుని పిల్లలను గురించి దేవుడు ఒక మంచి మాట అంటున్నారు. మీ పంటలు పండాలి, పండుతాయి. మీరు నాటేటువంటి పంట చక్కని, ఏమండి, ఫలాలను, చక్కని పంటను మీ చేతికి ఇచ్చిద్ది. మీరు తృప్తిగా తింటారు. అని దేవుడు చెబుతున్నాడు. మీరు నిర్భయంగా బ్రతుకుతారు. ఈ రోజుల్లో మీరు చూడండి, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పనిచేస్తున్నామయ్యా, కానీ ఎందుకో మంచి ఆహారం మేము తినలేము అని అంటూ ఉంటారు. నా మాట మీకు అర్థమవుతుందా? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పని చేసుకుంటూ ఉంటాము, ₹1 మిగలటం లేదు, ₹1 ఉండటం లేదు, ఆవిరైపోతా ఉన్నాయి. సరైన భోజనం కూడా మేము చేయలేకపోతున్నాము, సరైన ఆహారాన్ని కూడా మేము భుజించలేకపోతున్నాము. మా పరిస్థితి తలుచుకుంటేనే మాకు భయం వేస్తూ ఉంది. ఇశ్రాయేలీయుల గురించి దేవుడు ఒక మంచి మాట అంటున్నారు. మీ పంటలు పండుతాయి, మీరు దేశంలో నిర్భయంగా నివసిస్తారు, మీరు తృప్తిగా మీరు భుజిస్తారు, తింటారు. ఎప్పుడయ్యా అంటే నా మాటల ప్రకారము, నా ఆజ్ఞల ప్రకారము మీరు ప్రవర్తించినట్లయితే. ఏమండి, ఒక మనిషి దేవుని యొక్క వాక్యానికి లోబడి, దేవుని యొక్క మాటలకు లోబడి, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము నడుచుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే నిర్భయముగా 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 నీవు పంటలు నాటితే నీ భూమి, ఏమండి, ఫలభరితముగా మార్చబడిద్ది. ఏ మనుష్యులు కూడా మీ ధాన్యం విషయంలో, మీ పంట విషయంలో, మీ ఆహార విషయంలో ఏ మనుష్యుడు కూడా భయపడవలసినటువంటి అవసరత లేదు. పండిద్దో పండదో, చేతికొచ్చిద్దో రాదో, ధాన్యం సమకూర్చుకుంటామో సమకూర్చుకోలేమో, ఈ సంవత్సరం బాగాలేదట, ఈ సంవత్సరం వాతావరణం సరిగా లేదట, ఏమండి, ఈ సంవత్సరం వర్షాలు పడే సూచనలు లేవట.
అని చెప్పి నీవు ఏమండి భయపడవలసినటువంటి అవసరత లేదు. దేవుడు అంటూ ఉన్నాడు, సంవత్సరానికి సరిపడినటువంటి వర్షాకాలంలో నేను వర్షాన్ని ఇస్తాను. ఆ పై వచనం చదవండి, 3వ వచనం. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన యెడల మీ వర్షాకాలములో మీకు వర్షమిచ్చేదను. చెప్పండి చెప్పండి, చేతులు లేస్తున్నాయి, స్తోత్రాలు చెప్పాలి. ఇక స్తోత్ర ఏమిస్తానంటున్నాడు అండి? వర్షాకాలంలో వర్షాలు ఇస్తాను, మీ పంటలను నేను పండిస్తాను, మీరు తృప్తిపరచబడతారు, మీరు నిర్భయముగా నివసిస్తారు. రోజుల్లో చాలా మంది అండ్ వాపోతూ ఉంటారు, వర్షాలు లేవు వర్షాలు లేవు వర్షాలు లేవు వర్షాలు లేవు అని చెప్పానని. వర్షాలు ఎందుకు ఉండవు ఏమండి? వర్షాలు ఎందుకు ఉండవండి? ఎందుకు ఉండవయ్యా అంటే, మానవుడు ఏమండి దేవునిని మరిచిపోయినప్పుడు, మానవుడు దేవునిని మరిచిపోయినప్పుడు నువ్వు పంట నాటావు ఏమండి, నువ్వు నాటింటికి వస్తున్నావు, దాన్ని అభివృద్ధి చేస్తుంది ఎవరు? చెప్పండి చెప్పండి, ఎవరు? దేవుడు. దాని మీద వర్షం కురిపించేది ఎవరు? దేవుడు. మరి దేవుడిని ఆహారాన్ని, దేవుడిని ధాన్యాన్ని, దేవుడిని భూమిని, దేవుడిని పంటని ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు చక్కగా కోసుకోగలుగుతున్నావు, ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకోగలుగుతున్నావు, లేదా సమకూర్చుకోగలుగుతున్నారు. నా భూమి, నా పంట, నా ధాన్యం అని ఏమండి మనుషులు చెప్పుకోగలుగుతున్నారు. ఎక్కడిది నీ భూమి? ఎక్కడిది నీ ధాన్యం? ఎక్కడిది నీ పంట? దేవుడు పండిస్తున్నాడు. మరి దేవునికి ఏం చేస్తున్నాము ఏమండి? దేవుడికి ఏం చేస్తున్నాము? ఈ పంట దేవుడు మాకిచ్చాడు, ఈ ఆహారం దేవుడు మాకిచ్చాడు, ఈ ధాన్యం దేవుడు మాకిచ్చాడు, ఈరోజు భోజనం దేవుడు మాకిచ్చాడు అన్నటువంటి కృతజ్ఞత ఉన్నదా? ఏమండి కొంతమంది అంట కృతజ్ఞత లేకుండానే ఆహారాన్ని మృంగేటువంటి వారుగా ఉన్నారంట. ఎలా ఉన్నారు? చెప్పాలి, ఎలా ఉన్నారు? కృతజ్ఞత లేకుండానే. ఓ వ్యక్తి అన్నాడట, ప్లేట్లో భోజనం పెట్టుకొని, దేవా ఇది నీది కాదు, నీ అబ్బది కాదు, ఇది నా కష్టార్జితం అంట. కళ్ళు మూసుకొని, ఇది నీది కాదు, నీ అబ్బది కాదు, ఇది నాదే అని చెప్పి కుక్క రానే వచ్చింది, నోట్లో పెట్టుకొని పోతానే ఉంది. మనం తినే ఆహారం ఎవరిది? చెప్పండి, ఎవరిది? దేవుడు మనకిస్తున్నాడు, దేవుడు మనల్ని పోషిస్తున్నాడు, దేవుడు మన పంటలను దీవిస్తున్నాడు. ఏమండి వర్షాకాలములో వర్షములను ఆయన కురిపిస్తున్నారు, దీవెనకరమైనటువంటి వర్షములు. సమృద్ధిగా తినగలుగుతున్నావు. నీకు భూమి ఉందా? పంట పండుతుందా? నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు పండిస్తున్నాడు, ఈ సంగతి నువ్వు ఎరిగి ఉండాలి. ఒకవేళ భూమి లేకపోయినా ఆహారాన్ని నువ్వు సమకూర్చుకోగలుగుతున్నావా? నా తల్లి, దేవుడే. ఏమండి నీ కంచంలోనికి ఆహారాన్ని సిద్ధపరుస్తుంది ఎవరయ్యా అంటే దేవుడే. మరి దేవునికి ఏం చేస్తున్నావు? ఏమండి దేవుని వాత్సల్యతను బట్టి మీకు ఒక మంచి మాట నేను చెబుతాను. ఏమిటయ్యా అంటే, నీవు భోజనము చేసేటప్పుడు నీ చేతిలో ఉన్నటువంటి ఆ పళ్ళెములో ఆహారము పెట్టుకున్నప్పుడు నీకు మొట్టమొదట జ్ఞాపకం రావాల్సింది ఎవరయ్యా అంటే దేవుడు, 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 దేవుడు. ఈ రోజున నేను భోజనం చేయగలుగుతున్నాను అంటే ఆ దేవుని కృప, ఆ సంగతి నీకు జ్ఞాపకం రావాలి. ఆ విషయం నువ్వు మర్చిపోకూడదు. ఏమండి దేవుణ్ణి ప్రక్కన పెట్టకూడదు, దేవుణ్ణి పెడచెవిని పెట్టకూడదు, దేవుణ్ణి మర్చిపోకూడదు. అలా మర్చిపోయేటువంటి వారు కృతజ్ఞతాహీనులు. ఇందుకు దేవుని వాక్యం చెబుతా ఉన్నది, ప్రార్థన చేయకుండానే, దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించకుండానే కొంతమంది ఆహారాన్ని మృంగేటువంటి వారుగా ఉన్నారు అని. ఏమండి ఆహారం లేక ఎంతమంది అల్లాడిపోతున్నారో తెలుసా? ఆహారం లేక ఎన్ని దేశాలు అల్లాడిపోతున్నాయో తెలుసా? ఇప్పటికీ కొన్ని దేశాల్లో ఏమండి ఆహారపు కొరత ఏర్పడి ఏమండి ఆహారం లేక ఏం చేస్తున్నారయ్యా అంటే ఆ మట్టి పిసికి ఆ మట్టిని కాల్చి వాటిని తింటున్నారు. కరువు అండి. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుడు దీవెనకరమైన వర్షాలనిచ్చి భూమి పంటలను పండించి మీకు సమృద్ధినిచ్చి మిమ్మల్ని నిర్భయులుగా ఆయన నివసింపజేయుచున్నారు. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా.
ఆయన మీ కుటుంబాలలో కొరతేమీ రానియకుండా, ఈ మంచి మాట మీరు వినండి, మీ జీవితకాలం అంతా దేవుని వాత్సల్యతను బట్టి ఈ మాటని మీరు జాగ్రత్తగా వినాలి. నీ పిల్ల 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 తరతరాలన్నిటికి కూడా దీవెనకరంగా నడిపించబడాలి. ఏమండి, ఆహార విషయంలో సమృద్ధి చేత నడిపించబడాలి. పిల్లలు కూడా నిర్భయంగా బ్రతకాలి అంటే దేవుని మాటలను మరిచిపోవద్దు, దేవుని కట్టడలను మరిచిపోవద్దు. దేవుని వాత్సల్యతను బట్టి మీకు ఒక మాట చెబుతా. స్టిల్ నౌ, నేటికి కూడా నా తల్లి ఏమండి ఒక కట్ట ఇంటికి తెస్తే దానిలో నుంచి ఏమండి 25 కిలోల కట్ట అయితే ఏమండి ఓ 3 కేజీలు లేదా ఒక 5 కేజీలు, అర్థమవుతుందా, ఓ టిఫిన్లో పెట్టుకుని మందిరానికి తీసుకుని వెళ్ళిపోయింది. 25 కిలోల కట్ట అయితే. నేటికి కూడా దేవుడు కొరత లేకుండా, కుటుంబాల్లో కొరత లేకుండా, కొదువ లేకుండా ఆయన పోషిస్తూ ఉన్నారు. ఆయన ఏమండి ఆయన ఆశీర్వదించి ఆ సమృద్ధి చేత నడిపిస్తూ ఉన్నారు. మనం ఎప్పుడైతే దేవునికి లోబడతామో, దేవుని మాటకు లోబడతామో ఏమండి, మన జీవితాలలో, మన బ్రతుకులలో, మన తరాల వెంబడి ఏమండి మనము నిర్భయులముగా బ్రతుకుతాము. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నాకు కూడా కొంతమంది దేవుని పిల్లలు ధాన్యాలు ఇస్తూ ఉంటారు. కొంతమంది సేవకుల్ని పిలిచి ఆహారం వండి వాళ్ళకి పెడతా ఉంటాను. కొంతమంది సేవకుల్ని పిలిచి ఆహారం వండి వాళ్ళకి పెడతా ఉంటాను. మీరు నిర్భయముగా ఉండాలి, మీరు నిర్భయముగా బ్రతకాలి, మీరు నిర్భయులుగా జీవించాలి. మీ జీవితకాలం అంతా కూడా, మీ బ్రతుకు దినములన్నిటిని కూడా, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, మీరు నిర్భయులుగా బ్రతుకుదురుగాక. నా దేవుడు మీ యొక్క ఆహారాన్ని ఆశీర్వదించునుగాక. 2 ఆ మాటను మీరు చదవండి. 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము. 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. యెహోవా యెరుబ్బయలును బెదానును యెఫ్తాను సమూయేలును పంపి నలుదిశలా మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మును విడిపించి నందున మీరు నిర్భయముగా కాపురము చేయుచున్నారు. చాలు. 2వ అనుభవం ఏమిటయా అంటే, ఇశ్రాయేలీయుల జనాంగముతో దేవుడు మాట్లాడుచున్నారు. ఏమండి, దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క యాజకుడు, దేవుని ప్రవక్త మాట్లాడుచున్నారు. మీకు ఏమి వచ్చినది? మీరు దేవుణ్ణి ఆశ్రయించారు, దేవుణ్ణి సేవిస్తున్నారు, దేవుణ్ణి నమ్ముకున్నారు, దేవుని మీద ఆధారపడ్డారు. దేవుడు మీ విషయాలలో కలుగు చేసుకొని మిమ్మల్ని ఆయన నడిపిస్తున్నారు. ఏమండి, దేవుడు మీ విషయంలో ఆయన కలుగు చేసుకొని ఆయన మిమ్మల్ని నడిపిస్తున్నారు. ఏ కీడు కూడా మీకు కలగకుండా, ఏ ఆపద కూడా మీ దరి చేరకుండా ఆయన మిమ్మల్ని నడిపించుచున్నారు. మీరేమంటారయ్యా అంటే, దేవుడు మాకు రాజుగా వద్దు, మాకు మనుష్యుడు రాజుగా కావాలి అని మీరు కోరుకుంటున్నారు. ఇశ్రాయేలీయులు ఏమండి, దేవునిని రాజుగా కాకుండా మనుష్యులను మాకు రాజుగా కావాలి. కొంతమంది చూడండి, మనుష్యుల మీద ఆధారపడతా ఉంటారు. బలగం ఎక్కువ ఉందనుకోండి, ఏయ్ మా వెనక ఎవరున్నారో తెలుసా, మా వెనక ఎవరున్నారో తెలుసా, అసలు నా సపోర్ట్ ఏందో తెలుసా, ఏమండి, ఎవరిని చూసుకుంటా ఉంటారు? బలగాన్ని మా బలగం ఎక్కువ, మా బంధువులు ఎక్కువ, మా బలగం ఎక్కువ అని చెప్పానని బలగాన్ని చూసుకుంటా ఉంటారు కొంతమంది బలాన్ని చూస్తారు. బలం, ఇదిగో నా బలం చూడు, నా శక్తి చూడు అని చెప్పానని బలాన్ని చూసుకుంటా ఉంటారు కొంతమంది డబ్బును చూస్తారు. నాకు బ్యాంకు బ్యాలెన్స్ ఎక్కువ, నాకు డబ్బులు ఎక్కువ, ఎవరినైనా సరే కొని పడేస్తా. తమ్ముడా, చెల్లా,
నీ డబ్బు దేనికి పనికిరాదు, నీ బలం దేనికి పనికిరాదు, నీ బలగం దేనికి పనికిరాదు. ఏమండి, మనుష్యుల మీద ఆధారపడేటువంటి వాడు, మనుష్యులను ఆశ్రయముగా కలిగి బ్రతికేటువంటి వాడు, ఏమండి, అట్టి వాడు వాని యొక్క ఆశలన్నీ కూడా విఫలమైపోతాయి. కీర్తనకారుడు అంటా ఉంటాడు, ఏమని? మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే, ఎవరు నమ్ముకుంటే ప్రయోజనం లేదు. ఏమండి, మనుషుల్ని నమ్ముకుంటే ప్రయోజనం ఉందా? ఏమండి, మనుషుల్ని నమ్ముకుంటే ప్రయోజనం ఏమీ లేదు. నా బలగం నా బలగం నా బలగం అని చెప్పని అంటూ ఉంటారు. దేనికి ఉపయోగం ఉండదు నీ బలగం. గట్టి రోగం వచ్చింది అనుకోండి, ఏమండి, నిన్ను పరామర్శించడానికి కూడా నీ బలగం పనిచేయదు. ఎందుకంటే నీ దగ్గరికి వస్తే ఒక 1000 రూపాయలు పెట్టాల్సి వచ్చింది కదా. దేనికి నీ బలగం, దేనికి నీ బలం, దేనికి నీ డబ్బు, దేనికి నీ హోదా, దేనికి నీ పరపతి, దేనికి నీ అండ? ఇశ్రాయేలీయులు దేవునిని రాజుగా కాకుండా మనుష్యులను మాకు రాజుగా కావాలని కోరుకుంటున్నారు. సమయాలు అంటా ఉన్నాడు, మీకేమి వచ్చినది? దేవుడు మీకు రాజుగా ఉన్నప్పుడు శత్రువుల చేతుల్లో నుంచి ఆయన మిమ్మల్ని విడిపిస్తున్నాడు. ఆయనను మీరు రాజుగా కాకుండా మనుష్యుని మాకు రాజుగా కావాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు? నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఏ మనుష్యుడు కూడా దేవుని మీద తప్ప మరి దేని మీద కూడా ఆధారపడకూడదు. ఒకవేళ ఆధారపడితే, ఏమండి, నువ్వు దేని మీద అయితే ఆధారపడతావో అదే నిన్ను కూల్చివేసిద్ది. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? ఏమండి, బలము మీద నువ్వు ఆధారపడినట్లయితే నీ బలము కూలిపోయింది. ధనము మీద నువ్వు ఆధారపడినట్లయితే నీ ధనము రెక్కలొచ్చి ఎగిరిపోయింది. మనుష్యుల మీద నువ్వు ఆధారపడినట్లయితే మనుష్యులు నిన్నేం చేస్తారు? ఏమండి, భక్తుడు మంచి పాట పాడాడు, మనుష్యుల నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. పాడదామా? సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను, యేసు నీవే ఆధారము, యేసు నీవే. పాడాలి పాడాలి పాడాలి. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే. పాడాలి. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, మము నెమ్మదితో నీవే ఉంచెదవు. హల్లెలూయా. ఎవరు ఆధారంగా ఉండాలట? చెప్పాలా? ఎవరు ఆధారంగా ఉండాలట?
దేవుడు ఆధారముగా ఉండాలి, దేవుడు ఆశ్రయముగా ఉండాలే తప్ప మనుష్యుడు బలమో బలగమో ధనమో పరపతో మరి ఏది కూడా ఏ మనుష్యుడికి కూడా ఆధారముగా ఉండకూడదు. ఒకవేళ ఉంటే కూలిపోతాడు. ఏమండి, సమూయేలు ఆ మాట అంటా ఉన్నాడు, దేవుడిని మీరు రాజుగా కలిగి ఉండండి, మీరు నిర్భయముగా బ్రతుకుతారు, మనుష్యులను ఆధారంగా చేసుకొని బ్రతకబాకండి, మీరు నిర్భయాన్ని కోల్పోతారు ఓ ఇశ్రాయేలీయులారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకు ఆధారం ఏమిటి? చెప్పండి. మనకు ఆధారం ఏమిటి? దేవుడే, దేవుడే, దేవుడే. ఏది కూడా ఆధారం కాకూడదు. 2 రోజులు ఉంటాయి, పోతా ఉంటాయి. ఈ బలం ఎన్ని రోజులు ఉంటుందండి? మనుషులు ఎన్ని రోజులు ఉంటారండి? బలగం ఎన్ని రోజులు ఉంటుందండి? ధనం ఎన్ని రోజులు ఉంటుందండి? ఏమండి, శాశ్వతముగా నిలిచేవాడు ఎవరయ్యా అంటే దేవుడే. కనుక మనము దేవునిని ఆధారముగా కలిగి బ్రతికినట్లయితే అట్టి ప్రజలు నిర్భయముగా బ్రతుకుతారు. నా దేవుని జనాంగమా, మీరు దేవునినే ఆధారముగా కలిగి బ్రతుకుదురుగాక. మీ జీవిత దినాలన్నీ కూడా మీరు నిర్భయులుగా బ్రతుకుదురుగాక. హల్లెలూయా. 2 విషయాలు నేను మీతో పంచుకున్నాను. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ మాట మీరు చదవండి. యోబు గ్రంథము 11వ అధ్యాయము, యోబు గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. దేవునికి స్తోత్రం. ఏమండి, మంచి మాట అంటున్నారు. పాపము నీ చేతిలో ఉన్నప్పుడు దానిని నీవు విడిచిపెట్టినట్లయితే, దుర్మార్గత అనేటువంటిది ఏమండి నీవు విడిచిపెట్టినట్లయితే నువ్వు ఎలాగున బ్రతుకుతావయ్యా అంటే నిర్భయముగా బ్రతుకుతావు, నిర్భయముగా బ్రతుకుతావు, నిర్భయముగా నీవు జీవిస్తావు. ఎప్పుడు? పాపమును ఒక వ్యక్తి విడిచిపెట్టినట్లయితే, పాపమును ఒక వ్యక్తి ఏమండి ఏం చేసినప్పుడు? విడిచిపెట్టినట్లయితే. ఇంతకీ పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏందండి? చెప్పండి. పాపం అంటే ఏంది చెప్పండి. పాపం అంటే ఏంది? దొంగతనం చేయటం పాపం, నరహత్య చేయటం పాపం. ఏమండి, దొంగతనం చేయటం పాపమేనా? 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 నరహత్య చేయటం పాపమేనా? పాపం కదా? పాపమేనా? మనుషులు నరహత్య చేయటం ఎంత పాపమో, ఒక మనిషి గురించి చెడుగా మాట్లాడుకోవడం కూడా పాపమే. చాలామంది ఏమనుకుంటారయ్యా అంటే నేను ఎవరిని చంపటం లేదు కదండి అని అనుకుంటా ఉంటారు. చెడుగా ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవటం కూడా ఏంటిది? పాపం. నేనేమి దొంగతనం చేయటం లేదయ్యా, నేను ఎవరిది తెచ్చుకోవటం లేదని చెప్పని అనుకుంటా ఉంటారు. నువ్వు ఎవరిది తెచ్చుకోలేకపోయినా నువ్వు దేవుని సొమ్మును దొంగిలించడం కూడా పాపమే. ఏమండి, పాపము నీ చేతిలో కనపడినప్పుడు నువ్వు దానిని విసర్జించాలి, విడిచిపెట్టాలి. ఇది పాపము, ఇది పాపము, ఇది పాపము. ఏది పాపం? ఆజ్ఞను అతిక్రమించడము. చెప్పండి. పాపం. ఆదాము ఏ పాపం చేశాడు? ఎవరిని కొట్టాడు? ఎవరిని తిట్టాడు? ఎవరిది దోచుకున్నాడు? ఎవరిది దొంగిలించాడు? ఆదాము చేసిన పాపం ఏంటి? ఏమండి, ఆదాము ఏదైతే చేయవద్దన్నాడో, తినవద్దన్నాడో, దేవుని ఆజ్ఞను మీరాడు, పాపాన్ని కొని తెచ్చుకున్నాడు. కనుక ఏమండి, పాపమును తీసివేయడానికి, పాపమును తొలగించడానికి, పాపమును ఏమండి పాపము నుంచి విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి దిగి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు రక్తము ప్రతి పాపమును కూడా కడిగి వేస్తా ఉన్నది. ఇక ఏ మనుష్యుడు కూడా పాపపు స్థితిలోనే బ్రతకడానికి వీల్లేదు.
ఎందుకయ్యా అంటే ఏ మనుష్యుడైనా సరే పాపములోనే ఉండి మరణించినట్లయితే ఆ మనుష్యుడు దేవుని దగ్గరకు చేరలేడు, దేవుని దగ్గరకు వెళ్ళలేడు, దేవుడు ఉండేటువంటి స్థలానికి వెళ్ళలేడు. కనుకనే ఆ భూమిని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి దిగి వచ్చింది దేనికయ్యా అంటే ప్రతి మనిషిని కూడా తమ పాపముల నుంచి విడిపించడానికి, వారిని రక్షించడానికే. చాలా మంది అనుకుంటున్నారు పాపము పోకపోతే ఏమైద్దండి అని చెప్పానని. ఏమండి, పాపాలు ఒక మనిషి నుంచి తొలగకపోతే, పాపములు కడిగివేయబడకపోతే, పాపములు క్షమించబడకపోతే ఆ మనుష్యుడు నిత్య నరకంలోనికి, నిత్య నాశనములోనికి, యుగయుగాలు ఏమండి కాలేటువంటి అగ్నిలోనికి అతడు వెళ్ళిపోతాడు. అతని ఆత్మ నరకంలో అల్లాడిపోతా ఉండిద్ది. ఆ నరకపు శిక్ష, ఆ బాధ, ఆ వేదన తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభులు వారి ఈ లోకంలోనికి దిగివచ్చి ఏమండి ఆయన రక్తాన్ని కార్చి ఆయన ప్రాణాన్ని ధారపోసింది దేనికయ్యా అంటే ఏ మనుష్యుడు కూడా పాపములో బ్రతకడానికి వీల్లేదు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. పాపిగానే జీవింతువా, పాపములోనే మరణింతువా, ప్రియుడా పాపిగానే జీవింతువా, ఆశలు నిండిన లోకములో మోసము చేసి బ్రతికెదవా, ఆశలు నిండిన లోకములో మోసము చేసి బ్రతికెదవా, పాపిగానే జీవింతువా, పాపములోనే మరణింతువా, ప్రియుడా పాపిగానే జీవింతువా. ఏమండి, ఏ మనుష్యుడు కూడా దేనిలో బ్రతకూడదు, దేనిలో బ్రతకూడదు, పాపములో బ్రతకకూడదు. చాలామంది ఏమంటారయ్యా అంటే మాలో ఏ పాపం ఉందండి. ఏమండి, మనుషుల దగ్గరికి పోయి మాలో ఏ పాపం ఉంది, నువ్వు చూసినవా? ప్రతి మనుష్యుడు కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను ఏం చేస్తున్నారంట, పొందలేకపోతున్నారు. ఏ మనుష్యుడు కూడా నాలో పాపము లేదు అనే మాట అనకూడదు. అసలు నీకు పాపం అంటే ఏందో తెలిస్తే నీలో పాపం ఉందో లేదో నీకు తెలిసిద్ది. నీకు పాపం అంటేనే తెలియదు. కొంతమంది వచ్చారు రాళ్ళు చేతబట్టుకొని యేసు ప్రభు దగ్గరకు ఒక ఆమెను తరుముకుంటా, నాయనా ఈమె వ్యభిచారము చేయుచు పట్టబడినది, రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం చెబుతున్నది, మోషే చెప్పాడు, మరి మీరేమంటారు అని అడిగారు. యేసు ప్రభు కూడా నిజమే, అలాంటి మనిషిని రాళ్లతో పెట్టి కొట్టాలి, కానీ మీలో పాపము చేయకుండా ఉన్నవాడు ఎవడు, వాడు మొదట రాయి వేయండి అని అన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ప్రతివాడు తన హృదయాంతరంగాన్ని పరిశీలన చేసుకొని, ఏమండి నేను మనుష్యుల ముందైతే మభ్యపెట్టగలను కానీ దేవుని ఎదుట దేవుని మభ్యపెట్టగలనా, దేవుని మోసం చేయగలనా, తమ రాళ్లను అక్కడ విసిరివేసి వెళ్ళిపోయారట. ఏ మనుష్యుడైనా సరే నాలో పాపము లేదు అని అనుకుంటే వాడు దేవునిని అబద్ధికుడుగా చేయుచున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నాలో పాపం లేదు అనేవాడు ఎవరయ్యా అంటే దేవుణ్ణే అబద్ధికుడు అనేవాడంట. మనం అందరము కూడా పాపులమే, కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏమండి సశరీరుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన కార్చిన రక్తము ద్వారా మన పాపములు కడిగివేయబడి మనము పరిశుద్ధులుగాను, మనము నీతిమంతులుగాను దేవుడు మనలను మార్చివేసి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తును ఆశ్రయించినటువంటి వారు, ఆయన రక్తము చేత కడగబడినటువంటి వారు, వారి పాపములు కడిగివేయబడిన వారు.
నా దేవుని ప్రియులారా, దేనిని ఆశ్రయముగా కలిగి బ్రతకాలయ్యా అంటే దేవునిని ఆశ్రయముగా కలిగి బ్రతకాలి. దేనిని ఆశ్రయముగా కలిగి ఏం చేయకూడదు? బ్రతకూడదు. మన చేతుల్లో పాపం ఉండటం మనం చూసినప్పుడు, లేదా దుర్మార్గతను చూసినప్పుడు మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలట. నేను అందుకే పరిశుద్ధులకు ఎప్పుడు ఒక మాట చెబుతా ఉంటాను. పాపం అంటే ఏమండి, వ్యభిచారం పాపం కావాలా, దొంగతనం పాపం కావాలా, నరహత్య పాపం కావాలని పరిశుద్ధులు ఒక భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. మాలో ఏ పాపం ఉంది అని చెప్పానని. ఇద్దరు మనుషులు కూడుకొని మాట్లాడుకుంటా ఉంటారు. ఏం మాట్లాడుకుంటారు వాళ్ళకే తెలుసు. ఇద్దరు మనుషులు కూడుకొని మాట్లాడుకుంటా ఉంటారండి. ఆ మాట్లాడుకునేటప్పుడు దేవుడు అంటే చెవియొగ్గి వింటా ఉంటాడంట. వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? మంచి మాటలా, చెడ్డ మాటలా? ఏమండి, ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? చెవియొగ్గి వింటా ఉంటాడంట. అలా ఆయన వినేటప్పుడు మంచి మాటలు మాట్లాడుకుంటున్నారు అనుకోండి పరిశుద్ధులు, ఏమండి, దేవుడు కూడా సంతోషపడతా ఉంటాడు. అలాగును కాకుండా ఆ కొంపలో అట్టంట, ఈ కొంపలో ఎట్టంట, వాళ్ళ జీవితాలు అట్టంట, వీళ్ళ జీవితాలు ఎట్టంట అని చెప్పేసానని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటా ఉన్నారు అనుకోండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏమండి, ఆ పాపమును మూటగట్టుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? చెప్పండి, ఏం చేస్తున్నారు? పాపమును మూటగట్టుకుంటున్నారు. అందుకే పరిశుద్ధులకు ప్రేమతో నేను ఎప్పుడు తెలియజేస్తా ఉంటాను, జాగ్రత్త. ఇద్దరు కూడి మాట్లాడుకుంటూ ఉన్నారు అని అంటే వాటెవర్ ఎవరైనా సరే మంచి సంగతులే మాట్లాడుకోండి. ఏమండి, చెడు సంగతులు మాట్లాడుకోబాకండి. అలా మాట్లాడుకునేటప్పుడు దేవుడు చెవియొగ్గి వింటున్నారు. ఆయన లెక్క గడతాడు, ఆయన లెక్క చేస్తాడు, ఆయన లెక్క తేలుస్తారు. ఒకవేళ ఆయన ఎదుట నిలవబడినప్పుడు నిన్ను నిలవబెట్టి నువ్వేం మాట్లాడుతున్నావు అని ఆయన అడిగితే ఏం జవాబు చెబుతావు మనం? పరిశుద్ధులకు ప్రేమతో తెలియజేస్తున్నాను, మీరు చేస్తారని కాదు నా ఉద్దేశం. అలాంటివి మీరు ఎప్పుడు కూడా చేయకూడదని, తెలుసో తెలియకైనా సరే చేయకూడదని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదవం హల్లెలూయా. 3 విషయాలు నేను మీతో పంచుకున్నాను. మొదటిది, ఆయన మీ ధాన్యాన్ని, మీ ఆహారాన్ని ఆశీర్వదించి ఆయన మిమ్మల్ని నిర్భయులుగా నివసింపజేస్తారు. రెండవది, చెప్పండి, ఆయన మీకు రాజుగా నిలిచి ఆయన మిమ్మల్ని శత్రువుల చేతుల నుంచి విడిపిస్తా మిమ్మల్ని నిర్భయులుగా ఆయన నివసింపజేస్తారు. మూడవది, పాపమును గనక మీరు తొలగించుకున్నట్లయితే మీరు నిర్భయముగా బ్రతుకుతారు. మరొక సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ఆ మాట కూడా మీరు చదవండి దేవుని బిడ్డలారా. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనము. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనము. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం. ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూజంతువులతోను ఆకాశ పక్షులతోను నేలను ప్రాకు జంతువులతోను నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింపజేయుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ అనుభవం ఏమిటయా అంటే, నా దేవుని పిల్లరా, శత్రువుల వలన ఏ కీడు, ఏ హాని, ఏ ప్రమాదము జరగకుండా ఆయన నిన్ను దాచి, ఆయన నిన్ను చాటు చేసి మీరు నిర్భయముగా బ్రతికేటట్లుగా మీ జీవితాలలో ఏమండి యుద్ధములు లేకుండా, మీ బ్రతుకులలో యుద్ధములు లేకుండా, మీ జీవితాలలో యుద్ధములు లేకుండా, ఏమి లేకుండా, చెప్పండి, ఏమి లేకుండా, యుద్ధములు లేకుండా. యుద్ధాలు అంటే దేశాలకి మధ్య జరిగే యుద్ధాలు అనుకునేరు, అవి కాదు ఏమండి. మనుషుల మధ్య జరిగే యుద్ధాలు, కుటుంబాల మధ్య జరిగే యుద్ధాలు, అంతరంగంలో జరిగేటువంటి యుద్ధాలు. నా మాట మీకు అర్థమవుతుందా? కుటుంబాలలో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. మీరు నమ్మాలి, కుటుంబాలలో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. భార్యాభర్తలకి పసకదు, తల్లిదండ్రులకి బిడ్డలకు పసకదు, ఏమండి, అన్నదమ్ముల మధ్య పసకదు. ఒకరి మధ్య ఒకరికి కలహాలు ఏర్పడి యుద్ధాలతో నడిపించబడతా ఆ కాపురాలు కలహ కాపురాలుగా మార్చబడతా ఉంటాయి. అన్నదమ్ముల మధ్య యుద్ధాలు, ఏమండి, రక్త సంబంధికుల మధ్య యుద్ధాలు,
తల్లులకి పిల్లలకి మధ్య, తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య యుద్ధాలు. మీరు చూస్తున్న సంగతులు, నేను కొత్త సంగతులు బోధించడం లేదు మీకు. ఈ భూ ప్రపంచంలో జరుగుతున్న సంగతులు. మొన్న మధ్య ఎవరో ఒక మహాతల్లి డబ్బుల కోసం తోడబుట్టిన వారినే చంపేసిందంట. మీరు విన్నారని నేను అనుకుంటున్నాను. ఆస్తుల కోసం ఏమంటే తల్లిదండ్రులను చంపుతున్నవారు, అంటే అక్రమమైన బ్రతుకు అడ్డు వస్తున్నారని చెప్పారని బిడ్డలనే కడతేరుస్తున్నటువంటి వారు, అన్న మీదకి తమ్ముడు, తమ్ముడి మీదకి అన్న, తల్లిదండ్రుల మీదకి పిల్లలు, పెద్దవాడికి ఎక్కువ ఇచ్చారనో లేదా చిన్నదానికి ఎక్కువ ఇచ్చారని చెప్పాను. దారుణమైనటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. యుద్ధాలు, నిమ్మలముగా ఉండవలసినటువంటి కుటుంబాలు, నిమ్మలముగా బ్రతకవలసినటువంటి కాపురాలు, నిమ్మలముగా జీవించవలసినటువంటి ఏమండి జనులు, దేనికి ఆ కలవరాలు, దేనికి ఆ పరిస్థితులు? దేవుడు చెబుతున్నాడు, యుద్ధాలను నేను మాన్పించి మిమ్మలను నేను నిర్భయులుగా నివసింపజేస్తాను. మీ పాత వైఖరిని మీరు మారాలి, దానిని మీరు విడిచిపెట్టాలి. దేవుని విసర్జించి దేవునికి పెడచెవి పెడముఖం పెట్టి మీరు జీవించినటువంటి జీవితాలు చాలు. ఆయనకు వ్యతిరేకముగా మీరు తిరుగుబాటు చేసినటువంటి తిరుగుబాటు చాలు. మీరు ఆయన వైపుకు తిరగండి, యుద్ధాలు మానిపోతాయి అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఏమండి, దేవుని వాత్సల్యతను బట్టి నేను ఒక మంచి మాట చెబుతాను. ఏమండి, కుటుంబ వ్యవస్థను ఏర్పరిచింది ఎవరయ్యా అంటే దేవుడు. దేవుడు దేవుడు ఎవరు? నేను ఎప్పుడు చెప్పే మాట చెబుతా. ఏమండి, శరీరంలో ఉన్నారు కనుక భార్యాభర్తలు అన్న తర్వాత చిన్నపాటి పొరపచ్చాలు వస్తూ ఉంటాయి. దానిని చిలికి గాలివానలాగా మార్చుకోవద్దు ఏ మనుష్యులు కూడా. ఏమండి, నువ్వెంత అంటే నువ్వెంత అనేటువంటి రీతిగా ఏ మనుష్యులు కూడా బ్రతకకూడదు. ఎందుకయ్యా అంటే కడ శ్వాస వరదాకా, చివరి శ్వాస వరదాకా కలిసి బ్రతకవలసింది ఎవరయ్యా అంటే భార్యాభర్తలే. భార్యకి భర్త, భర్తకు చెప్పండి భార్య. తొందరపాటుతనంతో భార్య విలువ తెలియకుండా ఏమండి ఈ లోకంలో ఉన్నటువంటి వైభోగాలను చూసి భార్య విలువ తెలియకుండా పొరపాటును కూడా పిచ్చి వేషాలు ఏ మనుష్యులు కూడా వేయకూడదు. రోజులో చాలా మంది 4 రూపాయలు డబ్బులు జరగానే నువ్వు కాకపోతే ఇంకొక మని లేరు దేశంలో. ఏం ప్రసాదో లేరు దేశంలో. భార్య విలువ తెలియక భార్యని విడిచిపెట్టి నువ్వు కాకపోతే ఇంకొక మనిషి. ఎవరు ఇంకొక మనిషి? ఆ పనికి మాలిన మనిషి. నీ డబ్బు కోసం వచ్చింది, నీ డబ్బు జారబీకిద్ది, నిన్ను ఏమండి నిన్ను అధోగతి పాలు చేసిద్ది, నువ్వు రివ్వును మరొక చాటుకి ఎగిరిపోయిద్ది. ఎందుకో ఆమె నీ భార్య కాదు కదా, పనికి మాలిన మనిషి కదా. ఆ మనిషిని గురించి నీ భార్య నువ్వు పోగొట్టుకుంటావా? కొంతమంది తెలియగా అంటా ఉంటారు, వాడు కాకపోతే ఇంకొకటి చూద్దాలయా. పిచ్చి మాటలు మాట్లాడకూడదు. ఏమండి, భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు వచ్చినప్పుడు ఏమండి ఎవరైనా సరే వారిని సరిచేసి సరిదిద్దవలసినటువంటి స్థితిలోనే ఉండాలి. కానీ ఏ భార్య అయినా సరే, ఏ భర్త అయినా సరే పొరపాటును కూడా వేరైపోకూడదు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. యుద్ధాలు మానిపోవాలి. దేవుని వాత్సల్యతను బట్టి బోధిస్తున్నాను. యుద్ధాలు మానిపోవాలి. ఒక భార్యాభర్తల మధ్యనే కాదు, అన్నదమ్ముల మధ్య యుద్ధాలు ఉండకూడదు. ఏమండి, ఒకప్పుడు చక్కగా కలిసిమెలిసి బ్రతికినటువంటి వారు భార్యలు వచ్చిన తర్వాత ఎందుకు అన్నదమ్ములు వేరువేరుగా? ఏమండి, నువ్వెంత అంటే నువ్వెంత అని ఎందుకు బ్రతకాలి? ఆస్తిపాస్తుల దగ్గర ఏదమ్మా ఏం కాదు, ఆ సొక్క దేవుని సొక్క. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ చొక్క మామూలు చొక్క కాదు. ఏ చొక్క? ఆ చొక్క తూర్పు దిక్కు చుక్క బుట్టే రమ్మ ఓ మరియమ్మ,
తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మ ఓ మరియమ్మ, చుక్కాను చూసి మేము వచ్చినాము మ్రొక్కి పోవుటాకు, చుక్కాను చూసి మేము పాడాలి మొక్కి పోవుటాకు. ఏమండి, నిర్భయంగా ఉండండి. ఆ చుక్క దేవుని చుక్కే. ఏమండి, మీరు నిర్భయంగా ఉండండి. అంటే ఏ మనుష్యులు కూడా ఏమండి కలహాలతో బ్రతకకూడదు. దేవుని వాత్సల్యతను బట్టి నేను మీకు బోధిస్తున్నాను. వాట్ ఎవర్ బిడ్డలు తల్లిదండ్రులైనా సరే అండి, ఆస్తిపాస్తుల దగ్గర పెద్దోడికి ఎక్కువిచ్చాడనో లేదా చిన్నోళ్ళకి ఎక్కువిచ్చారనో, ఈ భూమి మీద ఏ మనుష్యుడైనా సరే ఇది 3 నాళ్ళ ముచ్చటే. ఈ 3 నాళ్ళ ముచ్చట బ్రతుకు కొరకు ఏమండి వేరువేరుగా వేరైపోయినటువంటి వారుగా బ్రతకకూడదు. కాస్త నీ అన్నో నీ తమ్ముడో 10 రూపాయలు తింటే నానే కదా నా తమ్ముడే కదా అని చెప్పి నన్ను సర్దుకుపోయేటువంటి మనస్తత్వాన్ని అలవర్చుకోండి. చిన్న విషయాల దగ్గరే ఏమండి, చిన్న విషయాల దగ్గరే ఎస్పెషల్లీ భార్యలకి, సహోదరులు ఏమండి, భార్యలారా జాగ్రత్త. ఏమండి, నీ భర్త యొక్క అన్నదమ్ములు చక్కగా ఒద్దిగ్గా వెళ్ళేటప్పుడు పొరపాటును కూడా లేనిపోయినవి భర్తకి చెప్పి నేర్పించకూడదు. ఏ భార్య కూడా అంతా మీ అన్నకేనా, అంతా మీ తమ్ముడికేనా, ఏ భార్య కూడా అనకూడదు. ఏ భార్య వలన కూడా ఏ మనుష్యులు కూడా వేరైపోకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ కుటుంబాలలో యుద్ధాలు కనబడకూడదు. గడిగి చెప్పా. మీ కాపురాలలో యుద్ధాలు మాన్పివేయబడునుగాక. మీ అన్నదమ్ముల మధ్య యుద్ధాలు మాన్పివేయబడునుగాక. భార్యాభర్తల మధ్య యుద్ధాలు మాన్పివేయబడునుగాక. తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య రేగేటువంటి యుద్ధాలు అణిచివేయబడునుగాక. దేవుడు చెబుతున్నారు, యుద్ధములను మాన్పి మిమ్ములను ఆయన నిర్భయులుగా నివసింపజేయుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాను? 4 విషయాలు. 5వ విషయం చెప్పి నేను ముగించబోతున్నాను. ఆ మాట మీరు చదవండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పౌలు గారు ఒక మంచి మాట అంటున్నారు. ఏమిటా మాట అయ్యా అంటే, ఆయనను బట్టి మనకు ఒక ధైర్యం కలుగుతా ఉన్నది. నిర్భయమైనటువంటి ప్రవేశము దేవుని యొద్దకు మనకు కలుగుతా ఉన్నది. అన్యజనులుగా ఉన్నాము అని చెప్పని ఆయన మనలను వెలివేయడం లేదు. దేవుని యొక్క ఔన్నత్యం ఏమిటో, యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ఏమిటో, ఆయన ప్రేమ తత్వం ఏమిటో, ఆయన యొక్క ఔన్నత్యం ఏమిటో ప్రతి మనుష్యుడు కూడా యావత్తు భూ ప్రపంచంలో ఏమండి ప్రాణము కలిగిన ప్రతి మానవుడు కూడా ఎరిగి ఉండాలి. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానయ్యా అంటే, మొన్న ఈ మధ్య ఎవరో ఒక సెలబ్రిటీ నేను దేవుని దగ్గరికి వెళ్తాను, నన్ను లోపలికి రానివ్వండి అని చెప్పనని వెళ్ళాడట ఆ ప్రాంతానికి. ఆయనకి ప్రవేశం లేదు, నువ్వు బయట నుంచి వెళ్ళిపోవాల్సిందే, నువ్వు లోనికి రావడానికి వీల్లేదని చెప్పనని పంపించారంట అక్కడ ఉన్నటువంటి వారు. నువ్వు కడజాతి, నువ్వు తక్కువ వాడివి, నువ్వు ఎంత సెలబ్రిటీ అయినా సరే లోనికి రావడానికి వీల్లేదు అని చెప్పనని పంపించారట. దేవుడు కొంతమందికే దేవుడా? దేవుడు కొందరికే దేవుడా? ఏమండి, ఒకవేళ అలాంటి వాడు దేవుడు ఎలా అవుతాడు? కొంతమందికే, కొద్దిమందికే అయితే. యేసుక్రీస్తు కొంతమందికి దేవుడు కాదు, ఆయన అందరికీ కూడా ప్రభువు. అడిగినపో, ఆయన కొద్దిమందికో కొంతమందికో కొందరికో దేవుడు కాడు. యేసుక్రీస్తు అందరికీ కూడా ప్రభువే. మంచి మాట అన్నారు. ఆయన యూదులకు దేవుడే, ఆయన గ్రీసు దేశస్థులకు దేవుడే, ఆయన ఇశ్రాయేలీయులకు దేవుడే, ఆయన అన్యజనులకు కూడా దేవుడే.
రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం చదవండి. చాలా మంది తెలియక యేసు ప్రభు అంటే మా దేవుడు కాదని భ్రమపడుతున్నారు. మా దేవుడు కాదేమోనండి ఆయన, ఏండి మా దేవుడు కాదేమోనండి ఆయన. కాదు, ఆయన నీ దేవుడే సహోదరుడా, ఆయన నీ దేవుడే తల్లి. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ చెల్లి, నా ప్రియ సహోదరుడా, నీవెవరైనా సరే ఆయన నీ దేవుడే. ఏ భేదము లేదు. ఏం చదువుతున్నారు? రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. అన్యజనులకు దేవుడు కాడా? ముందు నుంచి చదువు. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును అవును. అన్యజనులకును దేవుడే. బా, ఒక యూదులకే ఆయన దేవుడా? ఏమండి, ఒక ఇశ్రాయేలీలకే ఆయన దేవుడా? ఆయన అన్యజనులకు కూడా ఎవరైనా దేవుడు. ఒకే ఒక్క దేవుడు. ఊరికి ఒక దేవుడు, వాడకొక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు, వర్గానికి ఒక దేవుడు, ఏమండి మతానికి ఒక దేవుడు కాడు. యావత్తు ప్రపంచం అంతటిని కలుగు చేసింది ఒకే దేవుడు. ఆయన సమస్త మానవాళికి దేవుడు. ఈ యావత్తు భూ ప్రపంచం అంతటికి కూడా ఒక్కడే దేవుడు. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో అన్నారు ఒక మంచి మాట, సబ్కా మాలిక్ ఏక్ హై అని చెప్పని. అందరికీ అంటే అర్థమైంది, మనుషులందరికీ కూడా ఒక్కడే దేవుడు. ఎవరా దేవుడు? నిన్ను పుట్టించిన వాడు దేవుడు. ఈ లోకాన్ని కలుగు చేసిన వాడు దేవుడు. నీ సూర్య చంద్ర నక్షత్రాదులను పుట్టించిన వాడు దేవుడు. ఏమండి, ఈ యావత్తు సృష్టిని సృజించినటువంటి సృష్టికర్త ఆయన దేవుడు. ఆయన అందరికీ దేవుడు. కొందరికి దేవుడు కాదు ఆయన, కొన్ని వర్గాల దేవుడు కాదు ఆయన, కొన్ని ప్రాంతాల దేవుడు కాదు ఆయన, కొంతమంది ప్రజల దేవుడు కాదు ఆయన. ఆయన అందరికీ దేవుడు. ఆయన అందరికీ దేవుడు. ఆయన అందరి దేవుడు. గడి చెప్తారా? హల్లెలూయా. దేవుడు దేవుడు యేసే దేవుడు. పడదామా? దేవుడు దేవుడు యేసే దేవుడు. దేవుడు దేవుడు యేసే దేవుడు. ఆయన ఒకరి దేవుడు కాదు, ఒక ప్రాంతం దేవుడు కాదు, అందరికీ దేవుడు. ఆయన యూదులకే దేవుడా? పౌలు అంటున్నాడు ఆయన అన్ని జనులకు దేవుడు. ఏమండి, ఆయన అన్ని జనులకు కూడా దేవుడై ఉన్నాడు. కాబట్టి ఒక మంచి మర్మం మీకు తెలుపుతున్నాను. దేవుని యొద్దకు మనం ఒకప్పుడు దూరస్థులముగా బ్రతికాము, దూరంగా బ్రతికాము, దేవుని దగ్గరికి వెళ్ళలేకపోయేవారము. కొంతమంది ఏమండి చేశారు గురించి మాకే తెలుసు అని చెప్పానని కొంతమంది ఏం చేశారయ్యా అంటే దేవుణ్ణి ఏం చేశారు ఒక ఎత్తైన స్థలంలో పెట్టి మేమే వెళ్ళాలి, ఇంకెవ్వరు వెళ్ళటానికి వీల్లేదు, మేమే ఆయన్ని చేరాలి, మేమే ఆయన్ని సమీపించాలి, మేమే అని చెప్పాను అన్నారు. అలాగను కాదు, దేవుడు అందరికీ దేవుడు, అన్ని జనులకు కూడా ఆయన దేవుడే. అందుకే మీకు మర్మం తెలుపుతున్నాను. ఏమండి, మునుపు దూరస్థులుగా బ్రతికాం మనం, నేడు సమీపస్తులుగా మార్చబడ్డాము యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా. ఆయన ఈ లోకానికి దిగి వచ్చడం ద్వారా, యేసు ప్రభు ఈ లోకానికి దేనికి దిగి వచ్చారయ్యా అంటే ఏమండి, తండ్రితో మనలను సమాధానపరచడానికి. ఎవరితో? తండ్రితో మనలను సమాధానపరచడానికి. ఆయనకి వేరైపోయాం కదా, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం కదా, ఆయన ఎవరో తెలియని వారిగా బ్రతికేస్తున్నాం కదా. మనకి మధ్య ఉన్నటువంటి ఆ కనెక్షన్, ఆ రిలేషన్ తెగిపోయింది కదా. అయితే ఇప్పుడు అంటున్నాడు, ఆయన వచ్చి మనల్ని సమీపస్తులుగా మార్చాడు, తండ్రితో మనల్ని ఐక్యపరిచాడు, తండ్రితో మనల్ని సమాధానపరిచాడు. కనుక ఇప్పుడు మనకేం కలుగుతుందయ్యా అంటే నిర్భయమైనటువంటి ప్రవేశము,
ఏ ప్రవేశం? చెప్పండి. ఏ ప్రవేశము? ఏ ప్రవేశము? నిర్భయమైన ప్రవేశము. అందుకే యేసుక్రీస్తు మందిరానికి వచ్చేటువంటి వారు కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, భేదాలు, జాతులు ఇవి ఏవి కూడా చూడరు, లేవు. ఎవరైనా రావచ్చు. ఏమండి? ఎవరైనా సరే నువ్వు దేవుని మందిరానికి వచ్చినట్లయితే, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నా దేవుడు నిన్ను ప్రేమతో రమ్మంటున్నాడు అని పిలుస్తున్నాడు. వస్తావా ఈ రోజున? ఈ మాటలు వింటున్నాడు ప్రియ సహోదరి, సహోదరుడా, మీరు నిర్భయముగా బ్రతకాలి, మీరు నిర్భయులుగా బ్రతకాలి. మీ జీవితకాలం అంతా కూడా నిర్భయులుగా జీవించడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి దిగి వచ్చారు. ఆ అనుభవాలు, ఆ నిర్భయత మీ జీవితకాలం అంతా కూడా నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాము. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాము. మహాగణుడా, నీకు స్తోత్రాలు నాయన. సర్వాధికారి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. 2024వ సంవత్సరాల క్రితం మీరు ఈ లోకంలోనికి దేనికి దిగి వచ్చారు? మేము నిర్భయముగా బ్రతకాలి. మా జీవిత కాలం అంతా కూడా మేము నిర్భయులముగా గడపాలి. అయ్యా, నీకు స్తోత్రాలు. నిజమే, మనుష్యులు నిర్భయముగా బ్రతకలేకపోతున్నారు. రేపేమైందో తెలియదు. అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం.